ఆర్భాటాలు ఫ్లెక్సీలు పెట్టించుకోవడం తనకి ఇష్టం ఉండదని ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతానన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఆర్యూబీ ఆర్ఓబీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మొత్తం కేంద్రం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరడంతో 100% నిధులివ్వడానికి ఆయన ఒప్పుకున్నారని చెప్పారు ఎంపీ ఈటెల రాజేందర్. మల్కాజిగిరిలో 15 ఆర్యూబీ ఆర్ఓబీలు మంజూరయ్యాయని తెలిపారు. మేడ్చల్, గౌడవల్లి, గుండ్ల పోచంపల్లి భూసేకరణ కోసం రైల్వే డిపార్ట్మెంట్ నుండి డబ్బులు కేటాయించామని తెలిపారు. మామూలు మనిషి కాబట్టి ఒకటే మాటకు అంగీకరించి ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, అన్నిటికన్నీ 100% రైల్వే డబ్బులతోటే చేయబోతున్నారు. ఒక్కటి మాత్రం ఇక్కడ రామకృష్ణపూర్ నుండి అది వైడని ఇంకొక ప్యారలల్ ఒక బ్రిడ్జ్ కట్టేది. అది ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు. కాబట్టి ఆ పాతసన్ని కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ అని దీని తదుపరి నేను ఒక ప్రతిపాదన పెట్టాను. రైల్వే డిపార్ట్మెంట్తో జిహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాను. ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాటుతూ ఉంటారు. అంతటా మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు, అంతలో కింద పోయేటువంటి ప్యాసేజ్ లేవు. ఏదైనా మీ రైళ్ళ స్పీడ్ పెరిగింది, మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది. ఇలా 5 నిమిషాలకు ఒక రైలు, 10 నిమిషాలకు ఒక రైలు పోతా ఉంది. ఇప్పుడు పట్టాలు దాటడానికి కష్టమైతా ఉంది. ఒకప్పుడు అంటే ఎప్పుడో గంట పోతాం, 2 గంటలకు ట్రైన్ వస్తే పట్టాలు దాచే పద్ధతి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కష్టమైతుంది. ఈ కళ్ళారా చూసింది ఎక్కడంటే సదుపాయంలో ఒక 1000 మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు పొద్దుపూట పట్టాలు దాటడానికి సరదాలు పోతారు, మళ్ళీ సాయంత్రం కానీ వస్తారు. మేమేమన్నాము, ఒక మల్కాయిని మాత్రమే కాకుండా హైదరాబాద్ లో ఉన్న అన్ని లైన్లు, కాచిగూడ లైన్లు కావచ్చు, అది వరంగల్ పోయే లైన్లు కావచ్చు, ఏ లైన్ అయినా కూడా అన్నిటికీ మీరు స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఆ యాక్సిడెంట్ జోన్లల్లో ఐడెంటిఫై చేసుకొని మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కన్నా ప్లాన్ చేయండి. పట్టాలు కనుక ఎక్కుతుంది అటువైపు రోడ్డు కనుక కింది కనుక ఉంటే అండర్ పాస్ అలా పెట్టండి. స్కూటర్లు, కార్లు, ఆటోలు, మనుషులు పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన